బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు ట్యూస్డే కదా, ట్యూస్డే దట్టు ఈరోజు ట్యూస్డే రోజు అందులోనూ ఈరోజు రథసప్తమి కదా. సో ఈరోజు కొంచెం సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను అనమాట. యాక్చువల్లీ ఈరోజు కొంచెం అంటే చుక్కుడుకాయలతో రథం చేస్తారనమాట. రథం చేసి తమలపాకు కానీ లేదంటే జిల్లేడాకు ఏది ఉంటే అది దాంతోనే ఎక్కువ శాతం మనము చుక్కుడు ఆకుతోనే ప్రసాదాలు అవి ప్రిపేర్ చేసి దాంట్లోనే పెడతాం. అంటే తమలపాకుతో కంటే అంటే నిన్న నైటే నేను బియ్యం నానబెట్టి పెట్టాను అనమాట, త్వరగా అయిపోతుందని చెప్పేసి. మార్నింగ్ 5:30 అంటే బెల్లం అన్నం చేయాలి, అంటే క్షీరాన్నం అంటాం కదా, అది డ్రై ఫ్రూట్స్ ఏం లేకుండా నార్మల్గా బెల్లం అన్నం అయితే చేసి నైవేద్యంగా పెడతాము. సో అదే ఎక్కువ ఇష్టం అనమాట. అంటే ఎక్కువ శాతం నైవేద్యాలు అంటే అవే ప్రిపేర్ చేస్తారు. బట్ నేను ఈరోజు అంటే బియ్యం నానేసాను, కానీ నాకు టైం సరిపోలేదు, అందుకే పొంగల్ చేశాను అనమాట. పొంగల్ చేసి వడ చేసున్నాను. సో అది కొంచెం నైవేద్యంగా పెట్టేశాను. స్వీట్ పొంగల్ అయితే చేసినా కూడా మార్నింగ్ టైము ఎవరు తినరు, అది కూడా వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి అదైతే చేయలేదు. పొంగల్ అనుకోండి ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్ కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి. సో ప్రస్తుతానికైతే ఇంట్లో పూజ అవన్నీ కంప్లీట్ అయిపోయాయి. అంటే పూజ ఇంట్లో చేసుకున్న తర్వాత బయట మనకి శక్తి ఉన్నంత వరకు పూజ అయితే చేసుకుంటే మంచిదే. నార్మల్గా దీపం ముట్టించినా కూడా దేవుడు ఆశీర్వాదం ఉంటుంది. సో అంటే మనం ఏమంటే ఏదైనా ప్రసాదం చేసి పెడితే ఇయర్లీ వన్స్ కదా పాపం సూర్యభగవానికి పూజ చేసేది. సో అందుకోసం చుక్కుడుకాయలతో నేను రథం అయితే చేయలేకపోయాను, టైం సరిపోక చేయలేదండి. సో అందుకే ఇంకా చుక్కుడుకాయలే ఇంకా నైవేద్యంగా పెట్టేశాను అనమాట. సో అది చిన్న వీడియో అయితే షూట్ చేసాను. అండ్ చాలామంది ఇంకా మంచిగా చేస్తారు పూజలు అయితే, రథం ముగ్గేసి అండ్ ఇంకా రథం ప్రిపేర్ చేసి దానికి బోల్డ్ అంత టైం ఉంటుందండి. టెర్రస్ పైన మాకు ఇక్కడ సన్లైట్ అనేది ఎక్కువ పడదు. సో టెర్రస్ మీద అనుకోండి ఇంకా మంచిగా పడుతుంది, అక్కడ పూజ చేసుకుంటే బాగుంటుంది. సో ఇంకా కొంచెం ఇప్పుడు బాగా ఎండ వస్తుంది కాబట్టి ఇప్పుడు చేస్తే మంచిగా ఉంటుంది. సో నేనైతే ఇంక ఇప్పుడు మనకి ఎట్లా వర్క్ ఉంటుంది కాబట్టి సో అదే నార్మల్గా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నా. సో అయితే ఇప్పుడు బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. చిన్న బ్లాగ్ షూట్ చేశాను అనమాట. హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోద్దండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ని హిట్ చేయండి. సో కొత్త వీడియోస్ ఏమైనా పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. సో ఇవి ప్రసాదాల కోసం అనేసి నైటే నేను నానబెట్టి పెట్టేసాను అనమాట. మినప్పప్పు ఒక సైడ్ వచ్చేసి బియ్యము అండ్ పెసరపప్పు ఉంటుంది కదా, సో అవి నైటే నానబెట్టేస్తే మార్నింగ్ కొంచెం ఎర్లీగా అయిపోతుంది అని చెప్పేసి. ఎంత ఎర్లీగా అవుతుంది అని చెప్పినా సరే మార్నింగ్ లేచి 5 o'clockకే లేచానండి. 5 o'clockకి లేచినా సరే అక్కడికే అయిపోతుంది అనమాట. టైం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సో ఈవెన్ నాకు కాఫీ తాగే టైం కూడా ఎందుకు వేస్ట్ చేయాలని అనిపిస్తుందండి నిజంగా. సో అంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది టైము. సో పిండి అయితే పట్టేసి ఇక్కడ సపరేట్గా పెట్టేసి అనమాట. అండ్ పొంగల్ కూడా చేయాలి. ఫస్ట్ చట్నీ అవన్నీ ప్రిపేర్ చేసి ఈరోజు పల్లి అంటే వడలోకి పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలకి. అంటే ఫస్ట్ 2 తీసేసి పక్కన పెట్టేస్తా, అంటే కొంచెం పిండి తీసి పక్కన పెట్టేస్తా. నేను పూజ చేసేటప్పుడు అవి వేస్తా అనమాట, అన్నీ మిక్స్ చేయకుండా. ఎందుకంటే ఉల్లిపాయ, కొత్తిమీర అవన్నీ వేస్తాం కదా సో వడలో, అవి పిల్లలకి వేస్తామండి. కానీ మనం దేవుడికి పెట్టేటప్పుడు మటుకు ఉల్లిపాయ వేయకూడదు. సో అందుకోసం నేను ఇంకా అవి సపరేట్ తీసేసి పిండి పిల్లల వరకు మటుకు బ్రేక్ఫాస్ట్ కోసం చేసి పంపించేసా. ఎందుకంటే ఫస్ట్ హడావుడి ఈరోజు వీడియో ఇలా పూజ ఉన్నప్పుడు మటుకు వీడియో తీసుకుంటూ టైం ఇంకా ఎక్కువ అయిపోతుందండి. సో పిల్లల్ని పంపించేసా పొంగల్ చేసి. అండ్ ఇక్కడ వడ అయితే ప్రిపేర్ చేసి పంపించేసా అనమాట. సో చాలా క్రిస్పీగా వస్తుంది వడ అనేది. అంటే మనము గ్రైండర్లో వేసినా, ఇక్కడ కొత్త మిక్సీ కదా నాది, పర్వాలేదు బాగానే సాఫ్ట్గా క్రిస్పీగా వస్తుంది. సో గ్రైండర్కి వేయలేదు. నెక్స్ట్ ఇక్కడ నేను పోపు పెట్టేస్తున్నా పొంగల్కి. సో అంటే సాఫ్ట్ పొంగల్ అయితే కొంచెం తీసి పక్కన పెట్టేశానండి. అంటే సాల్ట్ అట్లాంటివి ఏం యూజ్ చేయకుండా నార్మల్గా కొంచెం తీసి పెట్టేసా. అంటే దాంట్లో కొన్ని పాలు అండ్ కొంచెం బెల్లం వేసేసి దేవుడికి నైవేద్యం పెడదామనేసి. అండ్ ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అంటే మధ్యాహ్నం లంచ్లోకి పిల్లల కోసం. అంటే ఇప్పుడు నేను చేసేది వెజ్ పొంగల్ అనమాట. సో వెజిటేబుల్స్ అన్నీ వేసేసి ఇట్లా అయితే కొంచెం కారంగా అన్ని వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి పిల్లలు కొంచెం తినడానికి ఇష్టపడతారు. ప్లెయిన్గా ఉందనుకోండి అది మధ్యాహ్నానికి కొంచెం బిర్సెక్కిపోతుంది, అంత బాగుండదు అనమాట. సో ఇవన్నీ వెజిటేబుల్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఉప్పు, కారం, పసుపు, వెజిటేబుల్స్, ఆలు
అండ్ క్యారెట్, బీన్స్, సో గ్రీన్ పీస్ అవన్నీ వేసా అనమాట. ఉల్లిపాయ, టమాటా వేసి ఉప్పు, కారం, పసుపు వేసేసా. అండ్ ఒక సైడ్ అయితే రైస్ కుక్ చేసేసి కొంచెం దేవుడికి తీసేసిన తర్వాత, అంటే చాలా సాఫ్ట్గా ఒక గ్లాసు వాటర్, ఒక గ్లాస్ రైస్ తీసుకున్నా అండ్ ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నా. సో అదంతా సాఫ్ట్గా కుక్ అయిపోయిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ పోపు పెట్టేసి దీంట్లో ఒక 5 మినిట్స్ అలాగే పెట్టేసేయాలండి. ఎందుకంటే వెజిటేబుల్స్ అవన్నీ మనం పోపు పెట్టాం కదా సపరేట్గా, అవి కూడా హాఫ్ బాయిల్ అయిపోతాయి. అందులోనూ అన్ని ఆలు, క్యారెట్ కదా, ఈజీగా కుక్ అయిపోతాయి అనమాట. సో అందుకోసం ఇంకా త్వరగా అయిపోతుంది. అండ్ ఫైనల్గా కొంచెం ఘీ యాడ్ చేశాను. ఘీ యాడ్ చేస్తేనే ఫ్లేవర్ అనేది చాలా మంచి టేస్ట్ వస్తుందండి. సో అంటే వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుంది. దీంట్లోకి చట్నీ ఉన్నా బాగుంటుంది. అండ్ మొన్న మనం కారం బూందీ వేసాం కదా, సో అది పెట్టి పంపిస్తున్నా. వడలోకి పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఈరోజు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వంట ప్రిపేర్ చేసి ఇంట్లో పని చేసుకొని ప్రశాంతంగా దేవుడికి పూజ చేసుకుందాం అనుకున్నా, అక్కడికే 8:30 అయిపోయిందండి. సో ఎంత చేసినా కూడా టైం అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ నేను టీ పెట్టేస్తున్నాను అనమాట. సో చాలా అంటే ఎర్లీగా లేచాను కదా, కొంచెం టీ తాగేస్తే మనశ్శాంతిగా ఉంటుంది. అందులోనూ కొంచెం స్టవ్ కట్ట కూడా క్లీన్ చేయాలి. ఇలా పూజలు ఉన్నప్పుడు స్టవ్ కట్ట క్లీన్ చేసుకున్న తర్వాతనే మళ్ళీ నేను స్టవ్కి కూడా పూజ అట్లా చేసుకుంటాను అనమాట. అందులో ఈరోజు రథసప్తమి కదా, సో ఆబ్వియస్లీ నేను ఫ్రైడే కూడా చేస్తూ ఉంటాను స్టవ్కి పూజ. ఇంక ఈరోజు ఫెస్టివల్ కాబట్టి కొంచెం స్పెషల్గా ఉండాలి కదా, అందుకే టీ తాగిన తర్వాత కొంచెం ప్రశాంతంగా, ఊర్లో జాతర కూడా ఉంది, సో దాని గురించి మాట్లాడుకుంటూ ఇక్కడ టీ అయితే ఆస్వాదిస్తున్నాం అనమాట. యాక్చువల్లీ అంటే మా పిన్ని వాళ్ళు ఫోన్ చేశారు. సో అక్కడ డిస్కషన్, పిల్లలకేమో ఎగ్జామ్స్ ఉన్నాయి, సో ఎలా వెళ్ళాలి ఏంటి, ఒక్కరు వెళ్తే బాగోదండి, ఇలా జాతరలు కానీ ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇద్దరు కలిసి వెళ్ళాలి, ఇద్దరు కలిసి వెళ్తేనే బాగుంటుంది అని అనుకుంటున్నా. సో ఎలా ఉంటుందో ఏంటో తెలీదు. అంటే మాకు 5 ఇయర్స్కి ఒకసారి చేస్తారండి, ఇయర్లీ వన్స్ చేయరనమాట. 5 ఇయర్స్కి ఒకసారి అమ్మవారిని, అంటే ఇంటి దేవుడు ఉంటారు కదా, మాకి ఇంటి దేవుడిని బయట తీసి పూజ అయితే చేస్తారనమాట. సో దానికి వెళ్ళకుంటే ఎలా చెప్పండి, అది ఆలోచిస్తున్నాం. నెక్స్ట్ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో పూజ అయితే ఇంట్లో పూజ చేసే కంటే ముందు ఇంట్లో దీపాలు అయితే పెట్టేసా. అండ్ ఈ కుంకుమలో విభూది, మనం మొన్న అరుణాచలం వెళ్ళాం కదా, ఆ విభూది కూడా పిల్లలు ఒక్కోసారి విభూది పెట్టుకోవడానికి మర్చిపోతారు. సో అందుకే ఇంకా కుంకుమలో కలిపేసి, ఇంకా నేను ప్లేట్లో ఎర్ర అక్షింతలు అయితే ఎరుపు, ఎందుకంటే సూర్య భగవానుడికి అక్షింతలు ఎరుపే ఉండాలి. అండ్ పువ్వులు కూడా ఎరుపే ఉంటే బాగుంటుంది. సో ఇంకా నాకు రోజా పూలు రెగ్యులర్గా దొరుకుతాయి. ఈరోజు అసలు దొరకలేదని కాదు, మా వారు తీసుకురాలేదనమాట. సో అందుకు ఇంకా నైవేద్యం అయి పెట్టేసి చిక్కుడుకాయలు కూడా పెట్టేసి, ఈరోజు చిక్కుడుకాయ కర్రీ కూడా చేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా. సో అందుకు ఈరోజు తరిగిన కూరగాయలు ఏవి తినకూడదు అని అంటారు. యాక్చువల్గా ఇంకా నిష్టగా పాటిస్తే ఇంకా ఎక్కువ నిష్టగా పాటించాల్సి వస్తుందండి. సో మనకు వీలైనంత వరకు చేసుకుంటే సరిపోతుంది. అండ్ లోపలైతే ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసేసామన్నమాట. సో రెగ్యులర్గా ఇంకా చామంతి పూలు అవి తీసుకొని వస్తారు, చెప్పాను కదా, ఇంట్లోనే మొత్తం మర్చిపోయి రోజా పూలు పెట్టేసా. సో బయట పెట్టడానికి మర్చిపోయా అనమాట. అది పూజ అయితే ప్రశాంతంగానే చేసుకున్నానండి, అంత ఫాస్ట్గా హడావుడిగా లేకుండా. కానీ మనకు వీలైనంత వరకు, మనకు ఎంత వరకు వీలవుతుందో అంతవరకు అయితే నేను పూజ చేసుకుంటాను. మరి నిష్టగా చేయాలి, ఇది చేయలేదు అది చేయలేదని హైరాణ పడిపోయి టెన్షన్ పడిపోయి, మనం ఇంటి దగ్గర ఉంటే సో నిదానంగా ఇది చేయలేదు అది చేయలేదని ఆలోచించవచ్చు. కానీ మనకున్న బిజీ స్కెడ్యూల్లో మనం ఆ మాత్రం అంటే నాకు తోచినంత వరకు నేను చేస్తున్నా పూజ. అండ్ ఇంకా కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయ అక్కడే పెట్టాలి, అక్కడ పెడితే వేరే ఏమన్నా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి కదా, అంటే పిట్టలు కానీ కోతులు వస్తుంటాయి. సో పిల్లల కింద పడేయడం, అట్లా పడేస్తూ ఉంటే ఎవరైనా తొక్కారనుకోండి కొంచెం బాధగా అనిపిస్తుంది. మనం దేవుడికి అంత నిష్టగా చేసి కూడా కొబ్బరికాయ నైవేద్యం ఆడే పెట్టేసి వస్తే కింద పడిపోతే మళ్ళీ ఎందుకు ఆ పాపం అని చెప్పేసి నేను అక్కడే పూజ అవన్నీ చేసేసి నార్మల్గా వచ్చేసాను అనమాట. సో అదండి ఈరోజు రథసప్తమి రోజు రథం ముక్క వేయాలి. యాక్చువల్గా మన ఇంటి ముందు రథం వేయడానికి అసలు నాకు రథం రాదు ఫస్ట్. సో రథం వేద్దామన్నా కూడా మా ఇంటి ముందు స్పేస్ లేదు, స్పేస్ ఉన్నా కూడా చాక్ పీస్తో అట్లా చిన్నగా వేసినా కూడా కనిపించదనమాట. సో దానికోసం ఇంకా నేను బయట అయితే రథం ముగ్గేయలేదు, నార్మల్గా ఇంకా దీపం అయితే పెట్టేశాను అనమాట. సో అదండి, ఎవరికి తోచినట్టు వాళ్ళు మనశ్శాంతిగా పూజ చేసుకుంటే చాలు, మనకి పీస్ఫుల్గా ఉంటే చాలండి, అంతే. సో దేవుడైతే ఏమండు పాపం, ఆయన ఎప్పుడు ఏమండు, పూజ చేశారా లేదా అని చూస్తాడు అంతే.
అది ఈ రోజు నుంచి ఇంకా ఎండలు అయితే బాగా ఎక్కువ అయిపోతాయి. రథసప్తమి కంప్లీట్ అయిపోయిందంటే ఇంకా ఎండలు బీభత్సంగా ఉంటాయి. ఆల్రెడీ ఇంకా ఎండలు స్టార్ట్ అయిపోయాయి కదా. సో అదండి ఈరోజు చిన్న వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నా. హోప్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోతండి, ఓకేనా? సో రేపటి వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ టిల్ దెన్ బై బై, టేక్ కేర్.